జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనందరం నిజ జీవితంలో చూస్తుంటాం రాబరీలు, దొంగతనాలు, ఎవరు ఎలా దొంగతనాలు జరుగుతున్నాయి పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం. కొంతమందికి అనుభవపూర్వకంగా జరిగిన ఇన్సిడెంట్లు ఉంటాయి. అలాంటిదే మీకు ఇవాళ ఒక వింతది, నాకు వరకు కొత్తగా అనిపించింది ఈ దొంగతనాలు మాత్రం. మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే దయచేసి మనం తెలియపరిస్తే ఏంటంటే కొంతమంది ప్రజల్లో అవగాహన వస్తుంది. ఓహో, మనం ఇలా చేయకూడదు, తప్పు ఇలా చేయకూడదు, ఇంత జాగ్రత్త పడాలా, ఒక ఆడవాళ్ళ పేరెంట్ అని పిలిచినా కూడా మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా అనేది మనం ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. మా సిస్టరు భీమవరంలో ఉంటారు. వాళ్ళ సొంత పినత్త గారు, అత్తగారు, వాళ్ళ చెల్లెలు, ఆవిడ కూడా భీమవరంలోనే ఉంటారు, వాళ్ళ ఏరియాలోనే. ఒక ఆవిడ వచ్చి పరిచయం చేసుకుంది. మా హస్బెండ్ బ్యాంక్ ఆఫీసర్ అండి, ఈ ఊర్లో ట్రాన్స్ఫర్ అయింది మాకు, అందుకని చెప్పి మేము ఈ ఊర్లో వస్తున్నాము, ఇల్లు కోసం వెతుకుతున్నాం, టూలెట్ బోర్డు ఉంది, మరి ఆ ఇల్లు మంచిదేనా, ఓనర్ మంచివాడా అండి అంటే, భలేవారండి, ఆ ఓనర్ చాలా మంచివాళ్ళు, మీకెందుకు, మీరు వచ్చి సామాన్లు తెచ్చుకు దిగండి అంటే ఆడవాళ్ళని పరిచయం చేసుకుందనమాట, ఆ కాలనీలో ఉన్న వాళ్ళని. మీకెందుకు, మేము చెప్తామండి, రండి మీరు దిగండి అంటే, నేను ఇవాళ దిగుతానండి అడ్వాన్స్ ఇచ్చేసి అంటే, వెళ్ళి ఇంటి ఓనర్తో అక్కడ ఉన్న లేడీసే మాట్లాడి, బ్యాంక్ ఆఫీసర్ట ఏలూరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది, కొంచెం మీ ఇల్లు ఎద్దుకి ఇవ్వండి ఇలా అడుగుతున్నారంటే, ఆయన ఏమనుకున్నాడంటే మన లైన్లో ఆడవాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుందని అనుకుని ఆ ఇంటి ఓనరు ఆ ఇల్లు ఆవిడకి అప్పటికప్పుడు అద్దెకి వచ్చి అద్దెకి అడ్వాన్స్ ఇచ్చేసింది. తర్వాత చిన్నగా ఒక చిన్న స్టవ్, ఏవో ఒక చాపాదుండు ఇలా తెచ్చుకుంటుంటే, ఏంటండి ఇవే తెచ్చుకున్నారు, సామాన్లతో వస్తానని చెప్పారు కదా మీరని అడిగారు ఆ ఏరియాలో వాడు. మా వారిని ఇంకా రిలీవ్ చేయలేదండి, అందుకని చెప్పి నేను ఇంతవరకే సామాన్లు తెచ్చాను, నేను వెళ్ళి పాల వాళ్ళని, వాటర్ క్యాన్లు, ఇవన్నీ గ్యాసు మార్చేవి ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారిగా సామాన్లు తెచ్చుకుంటే అయిపోతుంది, మా వారేమో ఏవి తిరిగి చేయరండి ఆఫీసర్ కదా అని నేనే చూసుకోవాలి అని చెప్పారు ఆవిడ. సరే అని చెప్పి, రిలీవ్ అవ్వలేదు కదా పాపం ఆవిడ, బ్యాంకుల పనులు అవన్నీ చూసుకుంటుందని చెప్పి వీళ్ళు ఊరుకున్నారు. ఒకరోజు గురువారం రోజున మా మా చెల్లెలు అత్తగారు, అంటే నాకు కూడా అత్తగారు కాబట్టి, మా సిస్టర్ వాళ్ళ అత్తగారు వాళ్ళు భజన అనమాట, బాబాగారి భజనలో 14 మందో 12 మందో గ్రూప్ అనమాట వాళ్ళు. ప్రతి గురువారం బాబాగారి టెంపుల్కి కానీ ఎవరన్నా భజన పెట్టుకుంటే కానీ అక్కడ పేరెంటాలకి ఫంక్షన్లకి వెళ్ళి బాబాగారి భజన చేసి చక్కగా వస్తూ ఉంటారు ఆ పెద్దవాళ్ళందరూ. 60లో పడ్డ తర్వాత ఇలాంటివి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మనశ్శాంతి కదా అని చెప్పి చేసుకోవడం, వెళ్ళటం, చక్కగా దేవుడి ధ్యానంలో ఉండటం ఇవన్నీ చేసుకుంటున్నారు. ఈవిడ అవన్నీ గమనించిందండి. ఒక గురువారం రోజు వీళ్ళని పిలిచి మా ఇంట్లో నేను తాంబూలం ఇస్తాను, మీరందరూ రండి అని చెప్పింది. ఏది 12 మందిని రమ్మంటే సరేనండి తప్పకుండా వస్తామని చెప్పి వీళ్ళు 11:30కి ఆవిడ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఎవరైతే బ్యాంక్ ఆఫీసర్ భార్య అని చెప్పారో ఆవిడింటికి వెళ్ళటం జరిగేసరికి ఆవిడని వెళ్ళంగానే అందరికీ కూల్ డ్రింకులు ఇచ్చింది, తాగారు. దాని తర్వాత పూర్ణంపూర్లో ఏదో ప్రసాదం పెడితే చెప్పారట, బాబాగారి భజన అయ్యేంతవరకు మేము ఏది తినమండి కనుక మాకు ఏది ముట్టుకోము, ఏది వద్దు అని చెప్పారట. లేదని చాలా బలవంతం ఒత్తిడి చేసింట. వాళ్ళెవరూ ఒప్పుకోకుండా, బాబాగారి భజన అయిన తర్వాత మీకు మళ్ళీ వస్తాం, మేము ఈ పేటలో వాళ్ళమే కదా, ఇబ్బంది ఏముందండి, మీరు ఇంకా 3-4 ఏళ్ళు ఉంటారు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటుంటే, అందుకని మళ్ళీ వస్తామండి, అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి అని చెప్పారు ఆవిడ. సరే అని అందరూ వెళ్ళిపోయారు. మొన్నాడు ఫ్రైడే అయితే మా సిస్టర్ వాళ్ళ అత్తగారు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళొచ్చి నగలు గిగలు అన్నీ మెళ్ళో అన్నీ ఉండగా ఈవిడ చూసింది. ఎదురుకుండా ఇల్లు అనమాట, ఆపోజిట్ ఇల్లు. ఆవిడ చూసి ఏం చేశారు అంటే, మా ఇంటికి పేరెంటానికి రావాలండి, ఇవాళ నేను లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను, మీరు రావాలి అది ఇదంటే, ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళ అత్తగారు మా చెల్లెలికి ఫోన్ చేశారు, అనిత నువ్వు రా, ఆవిడ నిన్ను కూడా తీసుకుని రమ్మంది ఫంక్షన్కి, మీ కోడలను కూడా తీసుకురండి అని చెప్పింది ఆవిడ. మరీ ఫంక్షన్కి నువ్వురట్రా, ఆ పండుగడంటే మా చెల్లెలు కొడుకు, వాడిని ఇంట్లో పెట్టేసి మావయ్య గారి దగ్గర మన ఇద్దరం కలిసి వెళ్ళొద్దాను రా అంటే, నా పని అవ్వలేదు అత్తయ్య గారు, మీరు వెళ్ళొచ్చేసేయండి అని చెప్పింది ఇది మా చెల్లెలు. చెప్పంగానే ఆవిడ లేదు ఆవిడ పెద్ద ఆవిడ అంత బలవంతం చేస్తుందంటే, లేదండి నాకు పని అవ్వలేదు, మీరు వెళ్ళరండి అని. సరే అయితే మావయ్య గారు చెప్పేసి నేను వెళ్ళేసి వస్తానని వెళ్ళారు. వెళ్ళిన ఆవిడ 3:30-4 అవుతుండగా వాళ్ళ మామగారు ఫోన్ చేశాడు, అనిత మా అత్తయ్య గారు రాలేదమ్మా, మీ ఇంటికి వచ్చిందా, అక్కడ ఉందా ఏమన్నా అని. రాకపోవడం ఏంటండి, ఎప్పుడో పేరెంటానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళారంటే, ఎప్పుడో పొద్దున్న 11కి వెళ్ళిందమ్మా, ఇప్పుడు 4 అవుతుంది, ఇంతవరకు రాలేదు,
నువ్వు కూడా వెళ్ళావా అంటే నన్ను రమ్మన్నారండి, నేను వెళ్ళడం కుదరలేదు, అందుకు నేను వెళ్ళలేదు అని చెప్పారు. లేదమ్మా అంటే ఇంకా వీళ్ళకి ఏదో డౌట్ వచ్చి మా మరిది గారికి మా చెల్లెలకి ఇంకా ఆ లైన్ అంతా ఈవిడ ఎవరింటికి పేరెంటానికి వెళ్ళింది ఏంటి అని ఎంక్వైరీలు చేస్తే మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారు. ఇలా కొత్త ఆవిడ ఒక ఆవిడ వచ్చింది వాళ్ళ ఇంటికి పేరెంటానికి వెళ్ళిన సంగతి మా సిస్టర్కి కానీ మా మరిది గారికి కానీ తెలియదు. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి అసలు ఎవరింటికి వెళ్తానని చెప్పారండి, ఎవరంటే ఎవరో కొత్తగా వచ్చారు ఒక ఆవిడ, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడైనా ఎత్తుకుంటే బయట తాళం వేసింది. ఆ ఇల్లు దిగిన ఆవిడ బ్యాంక్ మేనేజర్ భార్యనని చెప్పిన ఆవిడ ఇంటికి వెళ్తే ఇల్లు లాక్ చేసింది. వెళ్ళి ఓనర్ని అడిగితే నాకు తెలియదమ్మా, పొద్దునే వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఆవిడ అన్నారు ఆయన. సరే మా సిస్టర్కి ఎందుకో డౌట్ వచ్చి సందులోకి వెళ్ళి కిటికీ ఒకటి ఓపెన్ చేస్తుంటే ఆవిడ హాల్లో పడుకుని ఉన్నారు వాళ్ళ అత్తగారు. ఆయనకి గుండెలు ఆగిపోయినాయి. ఏంటి మా అత్తగారు ఏంటి వీళ్ళింట్లో పడుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, బయట తాళం వేసింది, దొడ్డి తలుపులన్నీ వేసున్నాయి ఏంటా అని చెప్పి వాళ్ళ హస్బెండ్ మా మరిది గారిని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే స్పృహ లేని పరిస్థితుల్లో ఆవిడ ఉన్నారు. చెవులకి రాకపోతే చెవులు లాగేసేసి కనీసం 60 నుంచి 70 సవర్ల బంగారం తీసుకెళ్ళిందండి. ఆవిడ 11:30కి ఈవిడిని పిలిచింది పేరెంటానికి రమ్మని, ఈవిడ వెళ్ళారు. 12:30, 1 కల్లా ఆవిడ చిన్న టిఫిన్ క్యారేజ్ లాంటిది పట్టుకుని ఆ లైన్లో వెళ్ళటం అక్కడున్న కిరాణా షాప్ వాడు చూశాడు. ఈవిడికి మా అత్తగారికి స్పృహ రావడానికి 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టిన తర్వాత లేచిన తర్వాత అడిగితే చెప్పారు ఏదో పూర్ణం పూరి ఇచ్చింది తినమంది, రసన ఇస్తే నాకు వద్దమ్మా, నేను అలాంటివి తాగనన్నాను, పూర్ణం పూరి ఇచ్చిన తర్వాత నాకు ఏం జరిగిందో తెలియలేదు అని చెప్పారు. ఏ మగవాళ్ళు కానీ ఇంకో ఆడవాళ్ళ ఆసరా లేకుండా ఒక్క సింగిల్ లేడీ వచ్చి పేరెంటమని చెప్పి పిలిచి ఒక దేవుడు మాయలో మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రసాదాలు పేరెంటాలంటే లేడీసు అయ్యో వెళ్ళకపోతే పాపం చుట్టుకుంటుందేమో, ఈ తాంబూలం తెచ్చుకోకపోతే మన 5వ తనం ఏమైపోతుందో, లేకపోతే ఈ ప్రసాదం కాదంటే ఏమంటారు, ఈ పూట పేరెంటానికి వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడు అని సహజంగా మనం అనుకుని వెళ్తూ ఉంటాం కదండి. అలాగే ఆవిడ కూడా అనుకున్నారు, వెళ్ళారు. దాని తర్వాత ఆవిడ స్పృహ రావడానికి 2 డేస్ పట్టింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత పూర్ణం పూరి పెట్టింది, నేను స్పృహ తప్పిపోయింది. దాని తర్వాత నాకు అసలు ఏమీ తెలియదు, 2 రోజుల తర్వాత మెలకు వచ్చింది. ఆవిడకి ఇచ్చిన మత్తు మందు కూడా తెలుసా అండి ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా అయితే ఆవిడ కోమాలోకి వెళ్తుందని చెప్పారు డాక్టర్లు. ఆవిడకి బతికి బట్టగట్టుతుంది బయటకు వస్తుంది అని ఎవరూ అనుకోలేదు. అలా అంత పవర్ఫుల్ మత్తు మంది ఇచ్చింది. సరే పోలీసులు మంచి అందగత్త, మంచి తెల్లగా, మంచి హైటు వెయిటు మనిషి చెప్పంగానే ఇదే సేమ్ మనిషి మళ్ళీ వైజాగ్లో నెల తర్వాత సేమ్ ఈవిడికి ఏదైతే జరిగిందో పేరెంటానికి రండి తాంబూలం ఇస్తానని ఎలా చెప్పిందో సేమ్ వైజాగ్లో కూడా ఇలాగే చేసింది ఆవిడ నెల క్రితం. అక్కడ పట్టుకున్నారు. అక్కడ ఒకళ్ళ ఇంట్లో చేసి ఒకళ్ళకి తెలిసి ఇంకోళ్ళ ఇంట్లో ఇలా చేయడానికి వెళ్ళినప్పుడు, అలా పేరెంటానికి పిలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడని పట్టుకోవడం జరిగింది పోలీసులు. పట్టుకుని రాజమండ్రి తీసుకొచ్చారు ఆవిడని. వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఒక దొంగ దొరికింది, ఆవిడ మీరు చెప్పిన ఆనమాలలాగా ఉన్నాయి, మీరు వచ్చి ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి పోలీసులు వీళ్ళకి కవరింపించారు. సరే అని మా సిస్టరు, మరిది గారు, మా అత్తగారు అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సేమ్ ఆవిడ వెళ్ళటంతో నా ఆవేశం వచ్చి దాన్ని 2 పీకింది. ఏమే పేరెంటాలు ప్రసాదాలు దేవుడు అంటే అందరూ మాయ చేసేసి మా బంగారం దొబ్బేస్తావా, చెవుకి రాకపోతే చెవుది లాగేసుకుని వెళ్ళిపోతావా అని చెప్పి ఆవిడని బీభత్సంగా 2 దెబ్బలు వేసింది. తీరా ట్విస్ట్ ఏంటి తెలుసా మీకు, ఈ స్టోరీ ఎంతసేపు చెప్పడానికి నేను, అందరు బంగారాలు పోతే అందరి ఇంట్లో దొంగతనాలు జరుగుతాయి. దొంగతనాలు జరిగిన వాళ్ళకి కొంతమంది అదృష్టవంతులు ఉంటే పోలీసులు దాన్ని ఏమంటారు రికవరీ లాగా చూపించి మీకు సొంగం బంగారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి దొంగతనం జరిగినప్పుడు ఇలా సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కూడా తెలియపరచండి కామెంట్ రూపంలో. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కానీ మన అభిమానులకు కానీ లేకపోతే బయట ఉన్న వాళ్ళకి కానీ తెలియాలి కదా ఇట్లాంటి దొంగతనం ఒకటి జరిగితే ఇట్లా చెప్తారు సమాధానం అని. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది అంటే, నాకు చాలా మొక్కులు ఉన్నాయి, ఆ మొక్కులు తీర్చుకోలేకపోయాను, అందుకని నీ దగ్గర దొబ్బేసిన బంగారం అంతా తీసుకెళ్ళి ఉండిలో వేశాను అని చెప్పిందండి. దీనికి మీరందరూ ఏమంటారు? ఇలాంటి ఆన్సర్ ఒకటి వస్తుందని మీరు ఎవరైనా ఊహించారా? మీ బంగారం తీసుకెళ్ళి నేను హుండీలో వేశాను, దేవుడి హుండీలో. పోలీసులు అడిగారు, అమ్మ ఎక్కడ హుండీలో వేసేవే చెప్పమంటే, నాకు తెలియదండి, కనపడ్డ ప్రతి గుడిలోనూ తీసుకెళ్ళి కొంచెం కొంచెం బంగారం వేసుకుంటూ వెళ్ళిపోయాను, చీకట్లో ఏ గుడి అనేది నేను ఐడెంటిఫై చేయలేనని చెప్పేసిందండి.
ఈ రోజు వరకు పోలీసులు ఆ సొమ్ముని రికవరీ చేయకపోగా ఆ కేసును ఆ రోజుతోనే క్లోజ్ చేసి వీళ్ళకి 70 సవర్లు 80 సవర్లు బంగారం ఎత్తుకుపోయి ఫోటోలతో సహా ఆధారాలతో సహా పబ్లిక్లో జనమందరి ముందు ఈవెంట్కి ఇంత మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టి అంత రాబరీ చేసిన మనిషిని ఏ రకమైన రికవరీ ఇవ్వకపోగా ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా మరి ఆ దొంగ ఏమైందో ఎలా ఉందో ఏం చేశారో పోలీసులు ఎవరికీ తెలియకుండా రికవరీ అన్న చూపించండి అంటే మేమేం చూపిస్తామండి. అంటే పోయిన బంగారాన్ని ఆవిడ ఉండిలో వేసిన పదే అక్కడికే వెళ్దాం, గుడి దగ్గరికే వెళ్ళి తెరిపిస్తే ఇలా సంగతి అండి అని చెప్పి అడుగుదామండి, మాకు పూజారుల గారికి చెప్తే మేము వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి అడిగాం. ఆవిడేమీ సమాధానం చెప్పలేదు. ఆ కేసుని క్లోజ్ చేశారు. ఇలాంటి దొంగతనం మీరు ఎక్కడన్నా చూసారా? ఇలాంటి కేసు ఎక్కడన్నా విన్నారా? కనుక ఇలాంటి సంఘటనలు ఏమైనా మీ విషయంలో జరిగినా ఎట్లాంటివి ఏమైనా ఉన్నా మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్త్రీల ఆడవాళ్ళు అనేసరికి నోములు పూజలు వ్రతాలు జనరల్గా కొత్త వాళ్ళు వస్తే నమ్మి వెళ్ళమాకండి. 4-5 వెళ్ళినా సరే నలుగురికి కలిపి పెట్టింది అనుకోండి, ఇంకోళ్ళు తోడు తీసుకెళ్దాంలే మనకేముంది అని అలా నమ్మి వెళ్ళమాకండి. ఒక ఇద్దరు తర్వాత ఒక ఇద్దరం 10 నిమిషాల తర్వాత ఇంకో ఇద్దరం అలా వెళ్దామని చెప్పి ఒక జాగ్రత్తగా తెలివితేటలతో మసులుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఇంట్లో విషయాలు చెప్పాలని కాదు. ఇంకోళ్ళు కామెంట్ పెట్టేవాళ్ళు మీరు చేతగాని వాళ్ళు, అందుకే మీకు ఎట్లాంటివి జరుగుతున్నాయి, మేము చాలా తెలివైన వాళ్ళం, మేమైతే 2 నిమిషాల్లో పోలీసుల దగ్గర నుంచి తెచ్చుకున్నామని చెప్పి కామెంట్లు పెట్టమాకండి. ఎవరి టైం బాగుండకపోతే వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక మీరందరూ అవగాహన కలుగుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్లో ఎలాంటి దొంగతనం జరిగింది, ఎంత బంగారం తీసుకెళ్లారు, ఎంత దారుణంగా రాబరీ చేశారు, ఆ ఫారెన్సిక్ నిపుణులు ఇంట్లో వేలిముద్రల కోసం వచ్చిన వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోయారు ఆ ఇంట్లోంచి నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. ఓకేనా? బై అండి.